హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. ఈరోజు మల్టీగ్రెయిన్ పిండి నేను ఎలా తయారు చేశానో, ఎలా మరపట్టించుకున్నానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవి జొన్నలు. ఒకటే కాదు, ఒక్క గోధుమలే కాకుండా ఇలా అన్ని రకాలు వేసుకుంటే మనకి చపాతీ కానీ పుల్కా కానీ చాలా బాగుంటాయి. నేను జొన్నలు, రాగులు, సజ్జలు, ఇంకా మొక్కజొన్న, పెసలు ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. ఆ రోజు నా దగ్గర ఏమున్నాయో అవే నేను వేసి మరపట్టించాను. నేనైతే గోధుమలు 3 కేజీలు తీసుకున్నాను. మామూలుగా గోధుమ పిండిలో అయితే గ్లూటెన్ ఉంటుందండి. మనం చపాతీ తిన్నా కూడా కడుపులో నొప్పిలా అనిపిస్తుంది. 2-3 తిన్నామంటే తొందరగా అరుగుదల అవ్వదు. చాలామంది అయితే చపాతీ తింటే వేడి చేస్తుంది అంటారు. ఇలా అన్ని ధాన్యాలు కలిపి మనం ఇలా మరపట్టించామంటే ఇది మల్టీగ్రెయిన్ పిండి. మనమే అన్నీ సొంతంగా వేసుకుని పట్టించుకుంటున్నాం కాబట్టి అసలు ఈ పిండి అయితే చాలా బాగుంటుంది. దీంతో చపాతీ, పుల్కా, రోటీ ఏవైనా సరే చాలా స్మూత్గా ఉంటాయి. ఎక్కువసేపు అయినా కూడా చక్క మెత్తగా అనిపిస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి మనకు తెల్లగా అనిపించదు. రోటీ చపాతీ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి. జొన్న పిండి అది ఉంటుంది కాబట్టి గబుక్కున మనకి మామూలు చపాతీ అంత ఫాస్ట్గా అయితే రాదండి. అయితే హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి, నేను గోధుమలు అయితే అలా కూడా మరపట్టించేయచ్చు. నేనేమో కడిగి ఎండబెడతాను. రాగులు కూడా నేను 1/2 కేజీ వేసేసాను. మీరు క్వాంటిటీ అన్నీ వద్దనుకుంటే మీరు ఒక 3 కేజీల గోధుమలకు అన్నీ 1/2 కిలోలు కూడా కలుపుకోవచ్చు. ఇంతే కలపాలనేం లేదండి. నేనైతే ఈ క్వాంటిటీ ఎక్కువ కలుపుతున్నాను. ఇందులో మొక్కజొన్న, పెసలు, ఓట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఈరోజైతే నా దగ్గర జొన్నలు, రాగులు, సజ్జలు, పెసలు కలిపాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. అయితే ఈ పిండితో చేసిన పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ ఉన్నవారు వెయిట్ లాస్ అవుతారు. షుగర్, థైరాయిడ్, బీపీ ఏది ఉన్నా కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ కలిపేసి నేనైతే ఒక్కసారి నీట్గా కడిగేసి, కొంచెం పనండి, అంతకంటే ఏమీ లేదు. నీట్గా కడిగేసి ఇలా నేనైతే 2 రోజులు ఎండబెట్టాను. బాగా ఎండొస్తే ఒక్క రోజన్నా చాలు. ఎందుకంటే డైలీ మనం వాడేస్తాం కాబట్టి పిండి అయిపోద్ది, మనకేమీ నిల్వ ఉండదు. ఇలా ఎండబెట్టిని చక్కగా మరపట్టించేసుకుంటే, ఇదిగోండి నేను అన్నీ ఎండబెట్టేసినాక ఇదిగోండి ఇందులో పెసలు కూడా ఉన్నాయి. ఆ క్లిప్పింగ్ అయితే నేను మిస్ అయింది. ఇలా అన్ని ధాన్యాలు వేసి మనం మరపట్టిస్తే పిండి కూడా చాలా, ఆ పిండితో చేసిన చపాతీ కానీ రోటీ అన్నీ బాగుంటాయండి. ఇదిగోండి నేను ఓట్స్ కూడా కలిపాను. ఓట్స్లో మంచి ఫైబర్ ఉంటుందండి. ఇదిగోండి నేనైతే ఒక 1/2 కిలో పైన ఉంటాయి ఓట్స్. ఓట్స్ అయితే కడగలేదు, కడిగేటప్పుడు ఎక్కువ బయటకు పోతాయని ఇదిగోండి నేనైతే మరపట్టించేసాను. లంచ్లో, బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు తిన్నా సరే చపాతీ, పుల్కా, పూరి అన్నీ చేయొచ్చు. దీంతో మనకైతే మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి. మనమే ఇంట్లో స్వయంగా తయారు చేసుకున్న మల్టీగ్రెయిన్ పిండి. మీరు కూడా ఇలా చేసుకొని ఆరోగ్యాన్ని చక్కగా జాగ్రత్తగా చూసుకోండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.